జగన్ పాలన విధ్వంసంతో ప్రారంభమైతే కూటమి పాలన వికాసంతో ముందుకు సాగుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రమంతా గుంతలమయంగా ఉండేదని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1080 కోట్ల రూపాయలతో గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. గతంలో అరణ్య శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఆర్ఎండ్బి శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి రెండింటికి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే వేల లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐ సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైళ్లలో పెడతామంటున్నారు. మరి జైళ్లలో ఉండే నాయకుడు జైళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టే విధంగా కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు.